హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నేహాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ చికెన్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పిజ్జా చేయాలంటే చాలా ప్రాసెస్ అనుకుంటారండి. అదేం కాదు, ఎంతో ఈజీగా బయట కొనే పిజ్జా కన్నా చాలా టేస్టీ అయితే ఉంటుంది. మరెందుకు ఆలస్యం, హోమ్ మేడ్ చికెన్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు గోరువెచ్చని పాలు పోసుకున్నానండి. దీనిలో ఇన్స్టెంట్ రైస్ని అయితే 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈస్ట్ వేసుకొని ఈస్ట్ అంతా కరిగే వరకు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తెచ్చేస్తే ఇలా బాగా పొంగి ఉంటుంది. అంతటిని కూడా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని 2 కప్పుల మైదా పిండిని అయితే వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతటిని కూడా గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తటి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. స్టిక్కీగా ఉన్నప్పుడే ఆయిల్ కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండినంతా గాలాడని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తీసి చూస్తే పిండి అంతా బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండినంతా తీసుకొని ఒక చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకుంటూ బాగా కలుపుకుందాం. చేతికి ఏమాత్రం పిండి అంటకుండా ఉండేలాగా పొడిపిండి చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే డివైడ్ చేసుకొని ఒక బాక్స్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జా బేస్ మీదకి చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్న చికెన్ అయితే ఒక బౌల్లో వేసుకొని ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ అంతా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని బండి అంతా దాన్ని అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కింద కలిపి పెట్టుకున్న పిండి అయితే డబల్ అయి ఉంటుందండి. ఆ పిండిని కూడా తీసుకొని పిజ్జా బేస్ని అయితే రెడీ చేసుకోండి. మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జాని తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు పిజ్జా బేస్ని అయితే చేసుకొని ఇలా మొత్తం ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జాని ఏ ప్లేట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి బాగా ఆయిల్ని అప్లై చేసుకొని పిజ్జా బేస్ని అయితే దాని మీద పెట్టేసుకుందాం.
ఇప్పుడు పిజ్జా బేస్ మీద ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టేసుకోవాలి. ఫోర్క్తో హోల్స్ పెట్టేసుకున్న తర్వాత పిజ్జా సాస్ని బేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మోజరెల్లా చీజ్ని అయితే లైట్గా వేసుకొని టాపింగ్ కోసం అయితే ఆనియన్స్, టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి చికెన్ అయితే బాగా ఎక్కువ వేసుకుందాం. చికెన్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మోజరెల్లా చీజ్ని అయితే వేసేసుకుందాం. లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరిగా ఉన్న గిన్నెని అయితే పెట్టేసుకొని దాని లోపల స్టాండ్ కానీ లేదంటే ఇలా బౌల్ కానీ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న పిజ్జాని అయితే దానిలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 10 నుంచి 20 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పిజ్జా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ఉండే పిజ్జాని ఒక్కసారి ఇంట్లో కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి మీరే. బయట కొనే పని లేకుండా ఎంతో టేస్టీగా ఈజీగా అయితే పిజ్జాని ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching videos.